వెల్కమ్ టు 72 న్యూస్ తెలుగు ఛానల్. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తితో మనం పరిచయం చేసుకోబోతున్నాం. వారే మరి డాక్టర్ శ్రీ అజిత సురభి గారు, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ విద్యా ప్రపంచంలో ఒక గొప్ప ప్రిన్సిపల్గా మరి ఏ విధంగా వారు ఒక స్ఫూర్తిదాతగా ఉన్నారో వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం మేడం. మీతో కలిసి మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీరు ఈ స్థాయికి రావడానికి ఒక గొప్ప ఒక ఉన్నతమైనటువంటి విలువలే కలిగి ఉంటారు. ముందుగా మీ చిన్ననాటి గురించి ఒకసారి మాకు తెలియజేయండి మేడం. తప్పకుండా. చిన్నప్పుడు ఒక చిన్న వన్స్ అపాన్ ఏ టైం లాగా ఒక మదర్, ఫాదర్, అక్క చెల్లెళ్ళు ఒక చిన్న నల్లకుంట ఏరియాలో ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్లతో ఒక మమ్మల్ని పెంచుతూ మాతో పాటే పెరిగిన ఒక కజిన్తో ఒక పనివాడితో మా అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. అలా మా ఎడ్యుకేషన్ పరంగా నేను మా అక్క చెల్లి ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరికన్నా నేను మధ్యలో. సో మనం 50% 60% కన్నా నాకు మ్యాథ్ మీద కానీ సైన్స్ మీద కానీ అది చదువుకోవాలి కాబట్టి, అది ఎగ్జామ్ కాబట్టి ప్రిపేర్ అయ్యానే తప్ప నాకు దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండింది. చిన్నప్పటి నుంచి నాకు అక్షరాల కన్నా ముందు గీతలు, బొమ్మలు, రంగులు చూసింది మా అమ్మ దగ్గర నుంచి. సో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ నాకు మొదటి గురువులా ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది. సో ఆవిడ ఒక కళాకారుని అయ్యింది, ఆవిడ ఒక ఆర్టిస్ట్ అవుతూ ఆమె జర్నీ అంతా నేను ప్రతి నిమిషం చూస్తూ పెరిగాను. సో నాకు 7th క్లాస్ వచ్చేసరికి నేను అప్పటికే అనుకున్నాను, ఓకే మనకి మ్యాథ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఎలాగన్నా 10వ తరగతి గెట్ ఎక్కాలి, ఎంట్రన్స్ ప్రిపరేషన్ చేయాలి. నాకు దీని పట్ల ఎస్పెషల్లీ కమర్షియల్ ఆర్ట్స్ కింద, డ్రాయింగ్స్ కింద, ఫోటోగ్రఫీ కింద, డాక్యుమెంటరీస్ కింద, స్టోరీ టెల్లింగ్ కింద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో న్యూస్ పేపర్ రాగానే స్టార్ట్ టు ఎండ్ అందరూ చదువుతారు, కానీ న్యూస్ పేపర్ రాగానే స్టార్ట్ టు ఎండ్ ఎన్ని లోగోస్ ఉన్నాయి, ఏ న్యూస్ పేపర్లో కంటెంట్ ఉంది, అడ్వర్టైజ్మెంట్స్ ఏముంచాయి, ఏ పేజీలో ఏముండేది, అలా సరదాగా చూస్తూ ప్రింటింగ్ మీద వీటి మీద నాలెడ్జ్ మొదటి నుంచి కొంచెం ఎక్కువగానే ఇంట్రెస్ట్ ఉంది. లక్కీగా అమ్మ కొన్ని సంవత్సరాలు చదివి ఆపేసి మళ్ళీ మేము పెద్దగా అయిన తర్వాత అదే 7th క్లాస్ అప్పుడు ఆవిడ మళ్ళీ ఫినిష్ చేసుకునే కోర్సు ఉద్యోగం చేస్తున్న టైంలో పెయింటింగ్ వాళ్ళు, అప్లైడ్ ఆర్ట్స్ వాళ్ళు, స్కల్ప్చర్ వాళ్ళు, ప్రముఖ ఆర్టిస్టులు, రాజయ్య గారు లాంటి వాళ్ళందరూ కూడా చూడటము, అసోసియేట్ చేయటం అనేది నాకు బుద్ధి తిరిగినప్పటి నుంచి వీళ్ళందరినీ చూడటం ఒక మంచి ఎక్సైట్మెంటు, నా అదృష్టం అనుకుంటాను. సో దాంతో నా పట్ల ఈ సబ్జెక్ట్ పట్ల ఎక్కువగా నాకు ఇంట్రెస్ట్ రావటం, దాని నుంచి దీన్నే కెరీర్గా తీసుకోవాలి అని 10th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఇంకా దాని ప్రిపరేషన్ మొదలు పెట్టుకున్నాను. అప్పటికే మా అమ్మ నాన్న అన్నారు, మనం యూఆర్ జస్ట్ లివింగ్ ఎ వెరీ సింపుల్ లైఫ్. సో దీంట్లో నేనే రాణించి ఒక ప్రూవ్ చేసుకోలేని దాన్ని, ఒక మిడిల్ ఆఫ్ ద వేలో ఉన్నదాన్ని అట్ దిస్ ఏజ్ నేను ఇందులో ఎలా ప్రోత్సహించాలి. సపోజ్ ఇఫ్ ఎ డాక్టర్ ఈస్ ఎంకరేజింగ్ ఎ డాక్టర్, ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఎంకరేజ్ చేస్తారు. సో మా అమ్మ అన్నారు, నీ ప్రయత్నం నువ్వు చేయి, రాకపోతే ప్లాన్ బి పెట్టుకో. నేను అదే చేస్తాననేది 7వ తరగతి కూర్చొని ఎంట్రన్స్ రాసుకుంటూ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టు చేసుకోకు. ఇట్ ఈస్ యువర్ లైఫ్. సో ప్లాన్ ఏ, బీసీ అలా పెట్టుకో అన్నారు. మా నాన్నగారు అలాగే అన్నారు, బొమ్మలు గీసుకుని మేమేం చేస్తున్నాం, మీ అమ్మ ఏం చేస్తున్నారు, సో ఇది కెరియర్ తీసుకోవాలంటే రిస్క్ ఉంటుంది, నీకు ఒకటే ఛాన్స్ ఇస్తాను, ఆ ఒక్క ఛాన్స్లో ఎంట్రన్స్ రాకపోతే వెళ్ళి తిన్నగా సెంట్ గర్ల్స్ స్కూల్లో బైపీసీ గ్రూప్లో ఉండు, నా కూతుర్ని నేను డాక్టర్లా చూడాలనుకుంటున్నాను, నువ్వు అనుకున్నది కానప్పుడు నెక్స్ట్ యూ హ్యావ్ టు లిసన్. సో ఈజ్ వెరీ అవర్ కండిషన్స్. సో లక్కీగా నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే రావటం, ఎంట్రన్స్లో చిన్నప్పటి నుంచి అమ్మని చూడటంతో, తనని ఫాలో అవుతూ ఇన్ఫ్లుయెన్స్తో, స్కెచింగ్ మీద కానీ ఈ సబ్జెక్ట్స్ మీద అవగాహనతో కొంచెం ఎక్కువగానే కష్టపడ్డాను. 10th అయినప్పటి నుంచి టైం వేస్ట్ చేసుకోకుండా నేర్చుకుని దెన్ ఎంట్రన్స్లో నాకు అడ్మిషన్ వచ్చింది. అడ్మిషన్ రావడంతో 3 డిపార్ట్మెంట్లో వచ్చింది. సో 10 ర్యాంకుల లోపల 5,000 మంది 10,000 మంది రాస్తూ అందులో 10 ర్యాంకుల లోపల ఒక ఓసీ అమ్మాయికి రావటం అంటే జస్ట్ 10th క్లాస్ రావడం ఇది అసలు నేను అంతుపట్టలేని ఆకాశంలో ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఇట్ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అప్పుడు మా నాన్నగారు అందరికీ ఫోన్ చేసి చెప్పి మా అమ్మాయికి ఎంట్రన్స్లో వచ్చింది ఇది అని ఫెల్ట్ రియలీ గుడ్. సో ఇంకా అనుకున్నాను, చలో మనం అనుకుంది మనం చెయ్యాలి. సో అలా నేను ఒక మొదటి స్టెప్ తీసుకున్నాను. ఓకే, గుడ్. చాలా అసలు చక్కగా చెప్పారు. ఇంకోటి మేడం, మీరు ఇక్కడ ఈ కాలేజ్కి ప్రిన్సిపల్ అవుతానని మీరు ఎప్పుడైనా ఊహించారా? లేదండి, నేను ఇంకా కొన్నేళ్ళు పడుతుందేమో అనుకున్నాను. కానీ లక్కీగా నా జర్నీలో మ్యారేజ్ అవ్వడము, కాలేజ్ అయిపోయిన తర్వాత ఏమిటి అమెరికాకి వెళ్ళడం, కొన్నేళ్ళు అక్కడ ఉండడం, అక్కడ లైఫ్ స్టైల్ చూసి 2 పిల్లలు 2 కార్లు మన వల్ల కాదు కానీ. సో ఐ వాజ్ మోర్ కనెక్టెడ్. మొదటి నుంచి నేను జనాల మధ్యలో పెరిగి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, స్లమ్ ఇలాంటి పిల్లలతో అందరితో మాట్లాడి
చిన్నపిల్లల్ని క్రియేటివ్ సబ్జెక్ట్స్లో రమ్మని ఎంతోమంది కౌన్సిల్ చేశాను. నా చిన్నప్పుడే నేను నా జూనియర్స్కి కానీ 10th 11th తొందరగా వేస్ట్ చేసుకోకుండా హాయిగా తొందరగా మనం ఈ జాబ్స్ తెచ్చుకోవటము, మనం ఫ్రీలాన్స్ చేసుకోవటం అప్పట్లో చాలా. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది, అప్పుడైతే కట్ పేస్ట్ ఆర్టిస్టే అవ్వాలి, కంటిన్యూస్గా బిట్ బై బిట్ చేసుకోవాలి, డిజైన్ చేసుకుని మళ్ళీ ప్రింట్ అయ్యేదాకా రాత్రి 2 దాకా వెయిట్ చేయాలి, ఆ ప్రింట్లో తప్పులేమి లేవు అంటే అప్పుడు మనం సరే అనుకుని వెళ్ళిపోవాలి. అంటే ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సో క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నంత స్వేచ్ఛ, లేని టెన్షను, పని అయ్యేదాకా మనకు బాధ్యత ఉంటుంది తప్ప మనం హైపర్ టెన్షన్కి పడక్కలసలేదు. అంత క్రియేటివ్ సబ్జెక్టే కాబట్టి మనకి ఇష్టంగా చేస్తాం, అప్పుడు ఏం బాధ అనిపించదు. 10 గంటల బదులు 20 గంటలు చేస్తాం, కానీ ఎక్కడ మీకు ఒత్తిడి ఉండదు. అండ్ వేరే సబ్జెక్ట్స్లో ఉన్నాయా అంటే నేనైతే నా సబ్జెక్ట్స్ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాను, ఇష్టంగా చేసుకుంటాను. అది ఎటువంటి ఒత్తిడి ఉండదు, ఎందుకంటే చేసే పని మీద మనకి పట్టున్నప్పుడు, చేస్తుంది ఇష్టంగా అయినప్పుడు ఎన్ని గంటలకు వచ్చినా బాధగా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు నేర్చుకునేటువంటి సమయంలో మీకు కొన్ని విలువలు, కొన్ని ఎథిక్స్ నేర్పించే ఉంటారు, అవి ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా ఉన్నాయండి. ఆ 10th క్లాస్ అయిపోయి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయ్యి నేను మళ్ళీ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత కూడా మేము నల్లకుంట ఏరియా నుంచి అక్కడ దగ్గరలో రామకృష్ణ మఠము, YMCA ఇవన్నీ ఉండే. సో మేము ఆల్వేస్ పిల్లలం బయట ఆడుకునేవాళ్ళం, ప్రతి స్పోర్ట్ ఆడేదాన్ని, సైకిల్స్ తొక్కేవాళ్ళం, క్రికెట్ ఆడేవాళ్ళం, అన్ని గేమ్స్ ఆడుకునేవాళ్ళం. అంటే చదువు ఎంత ఇంపార్టెంటో ఆటలు పాటలు కూడా అంతే ఇంపార్టెంట్. ప్లస్ తాతయ్య ఇన్ఫ్లుయెన్స్, మా మదర్ ఇన్ఫ్లుయెన్స్, మా నాన్నగారు కష్టపడటం ఇవన్నీ చూసి మాకు మనం ఏం చేయాలనుకుంటున్నాం అన్నది మనం చేసుకుంటూ వెళ్తే సక్సెస్ దాని వెనకాల నుంచి వస్తుంది. తర్వాత ఉద్యోగాలు వస్తాయి, జాబ్ వస్తుంది, మనీ వస్తుంది. సో డబ్బు కోసమే ఉరికిన పరిస్థితులు లేవు. ఎందుకంటే ఈ క్రియేటివ్ సబ్జెక్ట్స్లో ఉన్నప్పుడు మనకి అడుగడుగున పెద్ద పెద్ద గురువులు మన దగ్గరే ఉన్నారు, వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అట్ ద సేమ్ టైం రామకృష్ణ మఠానికి సాయంత్రం అనగానే వెళ్ళిపోవటం, స్పోర్ట్స్ అనగానే వారానికి 3 రోజులు YMCAలోకి వెళ్ళి బాస్కెట్బాల్ ఆడటం, క్రికెట్ ఆడటం, ఏదంటే అది సరదాగా ఆడుకోవటం. ఈ అన్నిటితో ఏమైందంటే పట్టం లేవటం, ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అన్నది మాకు ఇప్పుడు గట్టిగా చెప్తున్నాం, కానీ అది మాకు తెలియకుండానే పాటించాం. ఎక్స్పీరియన్స్ అయింది. దాంతో ఏమైంది, ఓకే ఏమవుతుంది, ఒక రన్నర్ ఉంటారు, విన్నర్ ఉంటారు, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాం, పర్లేదు, లెట్స్ మూవ్ ఆన్. కానీ మళ్ళీ అదే సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వకూడదు. సో దానికి ఇంకొంచెం 100% ఎక్స్ట్రా, 200% ఎక్స్ట్రా కష్టపడుతూ వెళ్ళిపోయాం తప్ప దాన్ని మనసు మీదకి తీసుకొని ఎమోషనల్ స్ట్రెంత్ పడగొట్టుకున్న వాళ్ళం కాదు. ఐ థింక్ థ్యాంక్స్ టు ద టెక్నాలజీ, అప్పట్లో ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్లు కూడా లేవు కాబట్టి అలా నేను నా జర్నీ మొదలు పెట్టుకుని కెరియర్లో నాకు అడుగడుగున మా అమ్మగారు వాళ్ళ గురువుగారు నరేందర్ రాయ్ సార్ అని ఉన్నారు, ఆయన గురువుగారు డోంగ్రే సార్ అని చెప్పి ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను. సో ఆయన నుంచి నాకు టెక్నాలజీ, టైం, డిసిప్లిన్ ఇవన్నీ బాగా వచ్చాయి. మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు కూడా దే బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. బేసికలీ హార్డ్ వర్క్ కన్నా క్రియేటివ్ వర్క్, ఇష్టంగా చేసే పనులు. కానీ ఒత్తిడి చేసుకుంటూ ఒక రొటీన్లో పడకుండా, ఒక డిసిప్లిన్లో పడకుండా ఎప్పుడు లేరు. సో డిసిప్లిన్ బికేమ్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో మాకు ఎక్కడా కూడా ఒక చెయ్యకపోవటాలు, పరిస్థితులు బాగలేవు, అవన్నీ మాకు తెలియకుండానే అవగాహనతో వి మూవ్డ్ ఆన్. లైఫ్లో మేము ఏ ఎక్స్క్యూజులు పెట్టలేదు, బికాస్ సంథింగ్ హ్యాపెన్ వి డు నాట్. కానీ ఒక్క జర్నీ పాయింట్ ఏమైందంటే ఇలా అడుగడుగున నాకు ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ చేసిన PV గారు కానీ, వాజ్పేయి గారు కానీ, అక్కడ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో రామకృష్ణ పరమహంస గారు కానీ, వివేకానంద గారు కానీ, మా లైఫ్లో అలా ఎన్నో సమస్యలు, ఎన్నో క్వశ్చన్స్ గురించి చిన్నప్పుడు వాదులాడుకుంటున్నప్పుడు వాటికి అన్నిటికీ స్పిరిచువల్ సమాధానం వచ్చింది. సరే కదండి, ఈరోజు 72 న్యూస్ తెలుగు ఛానల్లో అద్భుతమైనటువంటి వ్యక్తి సురభి గారి అద్భుత సక్సెస్ఫుల్ స్టోరీని, మరి ఈ స్టోరీ మీకు ఒక మోటివేషనల్గా ఉందని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఇలాంటి స్టోరీస్ ఇంకా మీ ముందుకు మేము తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాం. చూస్తూనే ఉండండి 72 న్యూస్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.